యూనో లైఫ్‌లో మనల్ని ఎవరు ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారో తెలీదు కానీ, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్స్ చేసినంతగా మనల్ని ఏది కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేయదు. నా లైఫ్‌లో నేనెలా ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యానంటే, స్టార్టింగ్ లైక్ పాస్ట్ డిసెంబర్ మంత్ అంతా నాకు లైక్ హెయిర్ కట్స్ గురించి, ఫేస్ ఫ్రేమింగ్స్ గురించి బాగా రీల్స్ వచ్చేవి. సో, మనం ఊరుకుంటామా? ఎళ్లి ఫేస్ ఫ్రేమింగ్, హెయిర్ కట్ అవన్నీ సోకులు పడ్డం బానే. అండ్ దెన్ దాని తర్వాత ఇన్‌స్టాగ్రామ్ మొత్తం నాకు పెయింటింగ్ వచ్చేది. ఎక్కువ పెయింటింగ్స్ వచ్చేది. ఊరుకుంటామా? కలర్స్ కొనేయడం, బ్రషెస్ కొనేయడం, మంచిగా పెయింట్ కూడా చేశాను. అలానే వి ఆర్ నాట్ బ్యాడ్ ఇన్ దట్. మంచిగానే పెయింట్ చేశాం. దాని తర్వాత నైట్ పడుకుంటే చాలు మొత్తం కంటెంట్ క్రియేటర్, కంటెంట్ క్రియేటర్. మొత్తం ఇవే రీల్స్ వచ్చేది. ఆగుతామా మనము? చలో స్టార్ట్ చేసేసాం. మళ్ళీ కొత్త అకౌంట్ ఎందుకని ఉన్న అకౌంట్లోనే లైక్ స్టార్ట్ డూయింగ్ సమ్ వ్లాగ్స్, సమ్ ఎడిట్స్ నేర్చుకొని చేయడం, వాటెవర్ సంథింగ్ స్టార్ట్ చేసేసాం. ఇవన్నీ ఇన్‌ఫ్లుయెన్స్ చేసి స్టార్ట్ చేశాను. కానీ అదే ఇన్‌స్టాగ్రామ్ మంచిగా లేగండి, మార్నింగ్ లేసి యోగా చేయండి, అండ్ మంచిగా లేసి ఎక్సర్సైజ్ చేయండి, డబ్బులు సేవ్ చేసుకోండి, ఇవన్నీ చెప్తే మనం వినమే. ఎందుకు వింటాం? ఎందుకంటే మనకి ఏది కావాలో అదే వింటాం. అంతే తప్ప అది మంచి చెప్తే మనం వినం కదా. ఇన్ని రకాలు కూడా కాదు కదా మనం.